హలో ఎవ్రీవన్. నా పేరు భరద్వాజ్. ఈ వీడియోలో మనం మెషిన్ స్పీడ్స్ స్విచ్చింగ్ పిఎల్సి లాజిక్ గురించి నేర్చుకుందాం. ఇందులో మనకి ఒక మెషిన్ ఉంది. ఈ మెషిన్కి రెండు స్పీడ్స్ ఉన్నాయి. ఫర్ నార్మల్ ఆపరేషన్ మోటార్ యొక్క స్పీడ్ 1 అనేది సెలెక్ట్ అవుతుంది ఎప్పుడైతే మనం పుష్ బటన్ అనేది ప్రెస్ చేస్తామో. ఈ పుష్ బటన్ అనేది ఎన్ఓ కాంటాక్ట్. ఓకే. తర్వాత మోటార్ స్పీడ్ 1 అనేది మనకి అవుట్పుట్ Q1 ద్వారా కంట్రోల్ అవుతుంది. దీనికి 2 సెకండ్స్ డిలే టైం ఉంది. దీని మీనింగ్ ఏంటంటే మనకి మెషిన్లో రెండు స్పీడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం పుష్ బటన్ అనేది ప్రెస్ చేస్తామో అప్పుడు 2 సెకండ్స్ టైం డిలే తర్వాత అవుట్పుట్ Q1 అనేది ఆన్ అవుతుంది. ఓకే. ఇది నార్మల్ ఆపరేషన్. తర్వాత ఇన్ కేస్ మనకి ఆ మెషిన్ అనేది ఇంకా ఫాస్ట్‌గా కావాలి అంటే కనుక, అంటే ఫాస్టర్ స్పీడ్ కావాలి అంటే కనుక, అప్పుడు ఆ సెకండ్ మోటార్ స్పీడ్ 2 అంటే హై స్పీడ్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే కనుక, మనం మరలా సేమ్ పుష్ బటన్ కనుక ఇంకొకసారి ప్రెస్ చేస్తే, అప్పుడు నార్మల్ స్పీడ్‌లో తిరుగుతున్న మెషిను హై స్పీడ్‌కి చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయినప్పుడు అవుట్పుట్ Q2 అనేది 2 సెకండ్స్ తర్వాత ఆన్ అవుతుంది. తర్వాత Q1 అనేది ఆఫ్ అయిపోతుంది. Q1 అంటే అవుట్పుట్ 1. అవుట్పుట్ 1 ఆన్ అయినప్పుడు మోటార్ యొక్క నార్మల్ ఆపరేషన్ లో స్పీడ్ సెలెక్ట్ అవుద్ది. ఎప్పుడైతే Q2 ఆన్ అవుద్దో అప్పుడు మోటార్ యొక్క హై స్పీడ్ సెలెక్ట్ అవుతుంది. అలా హై స్పీడ్‌కెళ్ళినప్పుడు Q2 ఆన్ అవుద్ది. Q1 ఆఫ్ అవుద్ది. ఓకే. తర్వాత మనకి ఆ పుష్ బటన్ ప్రెస్ చేసిన ప్రతిసారి కూడా ఇన్ కేస్ మోటార్ అనేది నార్మల్ స్పీడ్‌లో రన్ అవుతే కనుక పుష్ బటన్ ప్రెస్ చేస్తే అది హై స్పీడ్‌కి చేంజ్ అవుద్ది. అదే విధంగా అది హై స్పీడ్‌లో రన్ అవుతున్నప్పుడు మనం పుష్ బటన్ ఇంకొకసారి ప్రెస్ చేస్తే అప్పుడు అది లో స్పీడ్‌కి చేంజ్ అవుద్ది. అలాగా మీరు ప్రెస్ చేసిన ప్రతిసారి కూడా ఈ యొక్క మెషిన్ యొక్క స్పీడు చేంజ్ అవుతా ఉంటది. ఇన్ కేస్ మెషిన్ ఆఫ్‌లో ఉంటే ఫస్ట్ టైమ్ ప్రెస్ చేసినప్పుడు లో స్పీడ్ సెలెక్ట్ అవుద్ది. తర్వాత ప్రెస్ చేసిన ప్రతిసారి కూడా లో స్పీడ్ నుంచి హై స్పీడ్‌కి, హై స్పీడ్ నుంచి లో స్పీడ్‌కి చేంజ్ అవుతా ఉంటుంది. అంటే Q1 ఆన్ అవుద్ది. Q2 ఆఫ్‌లో ఉంటది. మీరు పుష్ బటన్ ప్రెస్ చేస్తే Q2 ఆన్ అవుద్ది. Q1 ఆఫ్ అవుద్ది. ఈ విధంగా చేంజ్ అవుతా ఉంటుంది. మన ఆపరేటర్ రిక్వైర్మెంట్ బట్టి. తర్వాత ఇక్కడ ఒక ఇండికేటర్ లైట్ ఉంది Q3. ఎప్పుడైతే మెషిన్ అనేది హై స్పీడ్‌లో రన్ అవుద్దో అప్పుడు ఈ ఇండికేటర్ లైట్ Q3 అనేది ఆన్ అవుతుందనమాట. అంటే స్టేటస్ లైట్ అనమాట. మెషిన్ అనేది హై స్పీడ్‌లో ఆపరేట్ అవుతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఒక స్టేటస్ లైట్ ఒకటి ఇచ్చారు. ఈ మెషిన్ గనక మనం స్టాప్ చేయాలంటే గనక ఇక్కడ స్టాప్ పుష్ బటన్ ఉంది. ఇది ఎన్‌సి కాంటాక్ట్. నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్. ఈ స్టాప్ పుష్ బటన్ ప్రెస్ చేస్తే అప్పుడు మెషిన్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇది మనం చేయాల్సిన ప్రోగ్రామింగ్ యొక్క సంబంధించిన ఆబ్జెక్టివ్. ఓకే. సో, మెషిన్‌కి 2 స్పీడ్‌లున్నాయి. నార్మల్ స్పీడు, హై స్పీడు. మీరు సేమ్ పుష్ బటన్ ప్రెస్ చేసిన ప్రతిసారి కూడా ఈ యొక్క స్పీడ్స్ చేంజ్ అవుతా ఉంటాయి. ఓకే. దీన్ని మనం ప్రోగ్రామ్ చేద్దాం ఇప్పుడు. సో, మీరు మీ పిఎల్‌సి సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు నేనొక ఇన్‌పుట్ తీసుకుంటాను. I1. దీని కామెంట్ ఏంటంటే పుష్ బటన్. ఇన్ కేస్ మీరు సిమ్యులేషన్ చేస్తూ చెక్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ సిమ్యులేషన్ ట్యాబ్ ఉంది కదా మూడోది. ఇక్కడికి వెళ్ళి ఈ మొమెంటరీ పుష్ బటన్ ఉంది కదా రెండో ఆప్షన్. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే మనం చేసే ప్రోగ్రాము పుష్ బటన్‌కి సంబంధించి. ఓకే.
ఇప్పుడు నేను ఇంకొక ఇన్పుట్ తీసుకుంటాను I2. ఇది నాకు ఏంటంటే స్టాప్ పుష్ బటన్. స్టాప్. ఓకే. సిమ్యులేషన్లోకి వెళ్తే మీరు స్టాప్కి 3వ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇన్ కేస్ మీరు సిమ్యులేషన్ చేస్తే కనుక. మొమెంటరీ పుష్ బటన్ బ్రేక్ టైప్. ఎందుకంటే మనది ప్రోగ్రాంలో ఏమని చెప్పాం, ఎన్సి కాంటాక్ట్ అన్నాం స్టాప్కి, అందుకని 3వది. ఎన్ఓ కాంటాక్ట్ అయితే 2వ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. ఇప్పుడు మనకి ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి? 2 అవుట్పుట్స్ ఉన్నాయి. Q1, Q2 మోటార్ స్పీడ్కి సంబంధించి, తర్వాత Q3 మన యొక్క స్టేటస్ లైట్. రైట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే కనుక మనకి 2 సెకండ్స్ డిలే ఉంది. ప్రతిసారి కూడా మోటార్ ఆన్ అయ్యే ముందు 2 సెకండ్స్ డిలే ఉంది. అందుకోసం మనకి ఆన్ డిలే టైమర్ కావాలి. మోటార్ 1కి ఒక ఆన్ డిలే టైమర్, మోటార్ 2కి ఒక ఆన్ డిలే టైమర్. తర్వాత నేను పల్స్ రిలే బ్లాక్ని యూజ్ చేస్తాను ఇక్కడ. ముందు లో స్పీడ్కి సంబంధించిన లాజిక్ కంప్లీట్ చేద్దాం. సో Q1లోకి వెళ్ళి కామెంట్లోకి వెళ్ళి ఇది మోటార్ లో స్పీడ్ ఆర్ నార్మల్ ఆపరేషన్ మీరు ఏదైనా రాసుకోవచ్చు. నేను ఇది ఉంది కదా, ఇదేంటిది ఆన్ డిలే టైమర్. 2 సెకండ్స్ ఎంటర్ చేస్తున్నాను. మనకి 2 సెకండ్స్ కావాలి కదా. ఓకే. ఇది నేను టైమర్ యొక్క అవుట్పుట్ Q1 కనెక్ట్ చేస్తున్నాను. ఈ B003 ఉంది కదా, ఇదేంటిది పల్స్ రిలే. బ్లాక్ నేమ్ ఎంటర్ చేస్తాను, పల్స్ రిలే. ఓకే. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పల్స్ రిలే అవుట్పుట్ ఉంది కదా, దీన్ని నేను Q1కి ఆన్ డిలే టైమర్ ఇన్పుట్ కనెక్ట్ చేస్తాను. ఈ పల్స్ రిలే యొక్క ట్రిగ్గర్కి మన పుష్ బటన్ కనెక్ట్ చేస్తాను. సో మనకి లో స్పీడ్కి సంబంధించిన లాజిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడైతే పుష్ బటన్ ప్రెస్ చేస్తారో పల్స్ రిలే ఇన్పుట్ యొక్క ట్రిగ్గర్ ఆన్ అవుద్ది. ఎప్పుడైతే ట్రిగ్గర్ బిట్ ఆన్ అవుద్దో పల్స్ రిలే అవుట్పుట్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంటే కనుక అవుట్పుట్ యొక్క స్టేట్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ బై డిఫాల్ట్ అవుట్పుట్ ఆఫ్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం వచ్చినప్పుడు అవుట్పుట్ ఆన్ చేస్తుంది. ఆ అవుట్పుట్ ఆన్ అయిన తర్వాత టైమర్ రన్ అవుద్ది 2 సెకండ్స్. 2 సెకండ్స్ తర్వాత Q1 ఆన్ అవుద్ది. ఓకే. ఇప్పుడు Q2 చూద్దాం. దీనికి కమెంట్ ఏంటి, మోటార్ హై స్పీడ్ లేదా మెషిన్ హై స్పీడ్. ఓకే. దీనికి టైమర్ ఉంది సేమ్ 2 సెకండ్స్. నేను టైమర్ ఎంటర్ చేస్తాను 2 సెకండ్స్. బ్లాక్ నేమ్ వచ్చి అగైన్ ఆన్ డిలే టైమర్. ఓకే. నేను టైమర్ అవుట్పుట్ని మన Q2 కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే కనుక దీనికి కూడా నేను ఒక పల్స్ రిలే తీసుకుంటాను. బ్లాక్ నేమ్ ఏంటి, పల్స్ రిలే. పల్స్ రిలే అవుట్పుట్ని మనం టైమర్ కనెక్ట్ చేస్తాను. ఈ పార్ట్ అంతా కూడా సేమే ఉంటుంది. ఏం చేంజ్ అవుద్దంటే కనుక మనకి పల్స్ రిలేకి ట్రిగ్గర్ రావాలి కదా, అది ఎప్పుడు రావాలంటే నేను ఫస్ట్ ఒక ఎండ్ బ్లాక్ తీసుకుంటాను బేసిక్ ఫంక్షన్స్కి వెళ్ళి. ఎండ్ బ్లాక్. ఓకే. సో ఈ ఎండ్ బ్లాక్ అవుట్పుట్ ఉంది కదా, ఇది నేను
మన పల్స్ రిలే సెకండ్ పల్స్ రిలే ట్రిగ్గర్ కనెక్ట్ చేస్తాను. ఈ సెకండ్ పల్స్ రిలేకి ఎప్పుడు ఇన్పుట్ రావాలంటే, అయితే పుష్ బటన్ ప్రెస్ అయ్యి ఉండాలి. సో, నేను పుష్ బటన్ తీసుకొచ్చి ఒక ఇన్పుట్ కనెక్ట్ చేస్తాను. ఓకే. తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క Q1 ఆఫ్‌లో ఉంటదో, అప్పుడే మనకి Q2 ఆన్ అవ్వాలి. 2 స్పీడ్‌లు ఒకేసారి రన్ అవ్వవు కదా! ఒకటి ఆన్‌లో ఉంటే ఒకటి ఆఫ్‌లో ఉంటది. ఒకటి ఆఫ్‌లో ఉంటే ఒకటి ఆన్‌లో ఉంటది. సో, అందుకని నేను ఒక ఇంటర్లాక్ చేస్తాను. ఏమని? Q1 నాకు రన్ అవ్వకూడదు. తర్వాత నాకు పుష్ బటన్ ఇన్పుట్ వచ్చుండాలి. ఈ 2 వచ్చినప్పుడు మాత్రమే నేను పల్స్ రిలేకి ఇన్పుట్ ఇస్తాను. సో, నేనేం చేస్తానంటే ఇది ఎండ్ కాబట్టి దీనికి ఇన్పుట్ 1 కావాలి. సో, నేనేం చేస్తానంటే పల్స్ రిలే తీసుకొచ్చి ఒక ఇన్పుట్ కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసిన తర్వాత నాకు ఇది రన్ అవ్వనప్పుడు అంటే పల్స్ రిలే 0 ఉండాలి. కానీ ఒక ఎండ్ గేట్ ఇన్పుట్ 0లో ఉంటే మనకి ఎండ్ గేట్ ఎప్పటికీ ఆన్ అవ్వదు. సో, నేనేం చేస్తానంటే ఇక్కడ నాట్ యాడ్ చేస్తాను. మీరు కావాలంటే నాట్ బ్లాక్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. లేదా నేను సింపుల్‌గా ఇక్కడ 2 టైమ్స్ ట్యాప్ చేస్తే ఒక బబుల్ వస్తది. అంటే నాట్ యాడ్ అయింది. ఇన్పుట్ అనేది ఇన్వర్ట్ అవుద్ది. నాట్ అవుద్ది. నాట్ అయ్యి దీనికొస్తది. ఓకే. మనకి స్టార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టాప్. మనం ఈ స్టాప్‌ని కూడా కనెక్ట్ చేయాలి. ఈ స్టాప్ కాంటాక్ట్ ఏంటనుకున్నాం? బ్రేక్ కాంటాక్ట్ అనుకున్నాం. అంటే నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్. సో, అందుకని ఏం చేస్తామంటే నార్మల్‌గా దీని స్టేటస్ ఏముంటది? ఆన్‌లో ఉంటది. అందుకని ఎప్పుడైతే స్టాప్ వస్తదో నాకు ఏ అవుట్‌పుట్ ఆన్‌లో ఉన్నా సరే అది ఆఫ్ అయిపోవాలి. దాని మీనింగ్ ఏంటంటే ఈ స్టాప్‌ని మనం అవుట్‌పుట్ 1కి కంట్రోల్ చేయాలి. అవుట్‌పుట్ 2కి కూడా కంట్రోల్ చేయాలి. అందుకే ఏం చేస్తానంటే ఈ పల్స్ రిలేలో ఇక్కడ రీసెట్ అని ఒక ఇన్పుట్ ఉంది చూసారా? దీనికి యూజ్ చేస్తాను. రీసెట్ ఆన్ అయితే అవుట్‌పుట్ ఆఫ్ అయిపోద్ది. సో, నేను స్టాప్‌ని తీసుకెళ్ళి ఇక్కడ రీసెట్‌కి ఇచ్చాను. కానీ మనం స్టాప్ అనేది ఎన్‌సి కదా! బై డిఫాల్ట్ ఆన్‌లో ఉంటది. సో, రీసెట్ ఇన్పుట్ ఎప్పుడూ ఆన్‌లో ఉండకూడదు. మనకి ఎప్పుడైతే స్టాప్ చేస్తామో అప్పుడే ఆన్ అవ్వాలి. అందుకని ఏం చేస్తానంటే ఇక్కడ ఆర్ దగ్గర ఒక నాట్ ఏస్తాను. ఓకేనా? ఒక నాటు 2 టైమ్స్ ప్రెస్ చేస్తే బబుల్ వస్తది. సో, నేను ఒక నాట్ యాడ్ చేయడం వల్ల ఇది బై డిఫాల్ట్ ఆర్ అనేది 0లో ఉంటది. ఎప్పుడైతే మనం స్టాప్ ప్రెస్ చేస్తామో అప్పుడు ఇది 0 అవుద్ది కాబట్టి నాట్ ద్వారా 1 అవుద్ది. ఓకే. ఇప్పుడు సెకండ్ దానికి కూడా మనం స్టాప్ కనెక్ట్ చేయాలి. సో, ఈ సెకండ్ Q2కి స్టాప్ ఎలా ఇవ్వాలంటే కనుక, అయితే స్టాప్ బటన్ ప్రెస్ అయినప్పుడు కమాండ్ ఎళ్ళాలి. Q2 ఆఫ్ అయిపోవాలని. లేదా Q1 అంటే మోటార్ లో స్పీడ్ సెలెక్ట్ అయితే కనుక ఆటోమేటిక్‌గా Q2 అనేది ఆఫ్ అయిపోవాలి. దానికోసం ఏం చేస్తానంటే, ఒక ఆర్ బ్లాక్ తీసుకుంటాను. తీసుకొని దీనికి ఈ స్టాప్‌ని కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసి మనం స్టాప్ ఎన్‌సి కాబట్టి నేను ఇక్కడ నాట్ యాడ్ చేస్తాను. ఓకే. తర్వాత ఇంకొక ఇన్పుట్‌కి నేను ఈ పల్స్ రిలే ఉంది కదా! దీన్నే తీసుకుంటాను డైరెక్ట్‌గా. ఇప్పుడు ఈ ఆర్ ఉంది కదా! ఆర్ అవుట్‌పుట్ ఉంది కదా! దాన్ని నేను దీని రీసెట్‌కి కనెక్ట్ చేస్తాను. సో, ఎప్పుడైతే స్టాప్ ప్రెస్ అవుద్దో అప్పుడు Q2 ఆఫ్ అయిపోద్ది. అదర్‌వైజ్ లేకపోతే ఎప్పుడైతే ఫస్ట్ పల్స్ రిలే ఆన్ అవుద్దో అప్పుడు కూడా ఆటోమేటిక్‌గా స్టాప్ కమాండ్ ఎళ్ళిపోతుందనమాట. రీసెట్ ఎళ్ళిపోతుంది. ఓకే. మనకి B005 బ్లాక్ నేమ్ ఏంటి? ఎండ్. B006 బ్లాక్ నేమ్ ఏంటి? ఆర్. ఇంకా ఏం పెండింగ్ ఉంది? Q3. ఇదేంటి Q3 ఏంటి? మన యొక్క స్టేటస్ లైట్. దేని స్టేటస్ లైట్? హై స్పీడ్‌ది. ఎప్పుడైతే హై స్పీడ్ సెలెక్ట్ అవుద్దో అప్పుడు ఈ స్టేటస్ లైట్ అనేది ఆన్ అవ్వాలి. కదా! అందుకని ఏం చేస్తానంటే ఈ Q2 నుంచి ఒక బిట్ తీసుకొని Q3 కనెక్ట్ చేసేస్తాను. అంతే. సో, ఎప్పుడైతే Q2 ఆన్ అవుద్దో అంటే హై స్పీడ్ సెలక్షన్ అవుద్దో అప్పుడు Q3 కూడా ఆన్ అయిపోద్ది. స్టేటస్ లైట్ ఆన్ అయిపోద్దనమాట. ఓకే. ఇది మన కంప్లీట్ ప్రోగ్రామ్. ఇప్పుడు దీన్ని మనం డౌన్‌లోడ్ చేసి టెస్ట్ చేద్దాం. ఓకే.
సో, నేను హార్డ్‌వేర్ ఓపెన్ చేస్తాను. నేనిప్పుడు టూల్స్‌లోకి వెళ్ళి, ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి పీసీటీ లోగో సెలెక్ట్ చేస్తాను. సో, ఐపీ సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు డౌన్‌లోడ్ అవుతుంది. మీ దగ్గర గనక పీఎల్సీ హార్డ్‌వేర్ లేకపోతే కనుక మీరు సిమ్యులేషన్ ద్వారా టెస్ట్ చేసుకోండి. గుర్తుంచుకోండి, కంపల్సరీ ప్రాపర్టీస్‌లో పుష్ బటన్ సెలెక్ట్ చేసుకోండి. పైదానికేమో సెకండ్ ఆప్షన్ మేక్ కాంటాక్ట్, బ్రేక్ కాంటాక్ట్ మనం ముందుగా చెప్పుకున్నట్టు. ఓకే. డౌన్‌లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆన్‌లైన్‌లోకి వెళ్తున్నాను. అదేవిధంగా మన వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో చేయొచ్చు. సో, మీకు వేరే కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే గనక ఈ దీన్ని సాల్వ్ చేయడానికి మీరు మన కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. సో, ముందుగా నేను చూపిస్తానిప్పుడు. ఇన్‌పుట్ I1 ఒకసారి ప్రెస్ చేస్తున్నాను. అవుట్‌పుట్ 1 ఆన్ అయింది. నేనిప్పుడు ఇన్‌పుట్ 1 ఇంకొకసారి ప్రెస్ చేస్తే అవుట్‌పుట్ 1 ఆఫ్ అయిపోయి అవుట్‌పుట్ 2 ఆన్ అవుద్ది. ఎప్పుడు 2 సెకండ్స్ తర్వాత ఇమ్మీడియేట్‌గా కాదు. ఓకే. ప్రెస్ చేసిన తర్వాత అవుట్‌పుట్ 1 ఆగిపోయింది. అవుట్‌పుట్ 2 సెకండ్స్ తర్వాత ఆన్ అయింది. అవుట్‌పుట్ 3 కూడా ఆన్ అయింది. యెల్లో కాబట్టి లైట్‌గా కనబడట్లేదు ఇక్కడ. నేను మళ్ళా ఇన్‌పుట్ I1 ప్రెస్ చేస్తే ఇప్పుడు ప్రెజెంట్ మోటార్ స్పీడ్ హై స్పీడ్ సెలెక్ట్ అయింది. Q2 ఆన్ అయింది. నేను ఇన్‌పుట్ I1 మళ్ళా ప్రెస్ చేస్తే Q2 ఆఫ్ అయిపోయి 2 సెకండ్స్ తర్వాత అవుట్‌పుట్ 1 ఆన్ అవుద్ది. అంటే హై స్పీడ్ నుంచి లో స్పీడ్‌కి మెషిన్ చేంజ్ అవుతుంది. చూడండి. ఓకే. నేను మళ్ళా ఇన్‌పుట్ I1 ప్రెస్ చేస్తే అవుట్‌పుట్ 1 లో స్పీడ్ నుంచి హై స్పీడ్‌కి చేంజ్ అవుద్ది. ఫస్ట్ అవుట్‌పుట్ 1 ఆగిపోద్ది. 2 సెకండ్స్ తర్వాత అవుట్‌పుట్ 2 ఆన్ అవుద్ది. ఓకే. ఇన్‌పుట్ I2ని ఇప్పుడు స్టాప్ చేస్తే అన్నీ స్టాప్ అయిపోతాయి. ఇది ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చెక్ చేద్దాం ఏ విధంగా ఉందో. సో, ఎప్పుడైతే పుష్ బటన్ మనం ప్రెస్ చేస్తామో ఏమవుద్ది? ఈ ఫస్ట్ పల్స్ రిలేకి ఇన్‌పుట్ వస్తది. పల్స్ రిలే అవుట్‌పుట్ ఆఫ్‌లో ఉంది కాబట్టి అవుట్‌పుట్‌ని ఆన్ చేస్తది. ఎప్పుడైతే అవుట్‌పుట్ ఆన్ అవుద్దో ఈ పైనున్న ఆన్ డిలే టైమర్ యొక్క ఇన్‌పుట్ ఆన్ అవుద్ది. టైమర్ స్టార్ట్ అవుద్ది. 2 సెకండ్స్ తర్వాత ఈ ఆన్ డిలే టైమర్ అవుట్‌పుట్ ఆన్ అవుద్ది. అప్పుడు మోటార్ లో స్పీడ్ ఆన్ అవుద్ది. Q1 ఆన్ అవుద్ది. మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఇదే ఇన్‌పుట్ మనం ఎండ్ గేట్ ద్వారా సెకండ్ పల్స్ రిలే కూడా ఇచ్చాం. కానీ మీకు ఈ ఇన్‌పుట్ ఈ పల్స్ రిలే దాకా రీచ్ అవ్వదు. ఎందుకంటే కనుక ఈ ఎండ్ గేట్ మీరు చూస్తే ఇక్కడ మనం నాట్ యూజ్ చేసాం. ఈ పల్స్ రిలే అవుట్‌పుట్ తీసుకొని నాట్ ద్వారా ఎండ్ గేట్‌కి ఇచ్చాం. ప్రెజెంట్ పల్స్ రిలే అవుట్‌పుట్ ఏంటి? 0 అంటే ఏమంటే 1 వచ్చింది దీనికి. మనం ఎప్పుడైతే పుష్ బటన్ ప్రెస్ చేస్తామో అప్పుడు ఇది 0 ఈ పల్స్ రిలే అవుట్‌పుట్ ఆన్ అవుద్ది. ఆన్ అయిన వెంటనే ఇది ఇన్వర్ట్ అయిపోయి అంటే నాట్ అయిపోయి 0 వస్తది ఎండ్ గేట్‌కి. అందుకని ఇక్కడ దాకా సిగ్నల్ ఎళ్ళదు. ఒక ఇన్‌పుట్ 0 అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. నేను పుష్ బటన్ ఒక నిమిషం ప్రెస్ చేసి ఉంచుతాను. సో, మీకు చూడడానికి కొంచెం టైమ్ ఉంటుంది. చూడండి ఏమైంది? పుష్ బటన్ ప్రెస్ చేసి ఉంచాను ఇంకా నేను. పల్స్ రిలే అవుట్‌పుట్ ఆన్ అయింది. టైమర్ ఆన్ అయింది. 2 సెకండ్స్ తర్వాత అవుట్‌పుట్ Q1 అనేది ఆన్ అయింది. ఓకే. పల్స్ రిలే అవుట్‌పుట్ ఆన్ అవ్వడం వల్ల ఈ ఎండ్ గేట్‌కి నాట్ ద్వారా 0 అయిపోయింది ఒక ఇన్‌పుట్. అందుకని పుష్ బటన్ ఇక్కడి దాకా వెళ్ళదు సిగ్నల్ పల్స్ రిలేకి. ఓకే. ఇప్పుడు గనక నేను పుష్ బటన్ మళ్ళా ప్రెస్ చేస్తే ఏమవుద్దంటే ఆల్రెడీ పైనున్న పల్స్ రిలే ఆన్‌లో ఉంది గదా! ఇది ఆఫ్ అయిపోద్ది. ఓకే. ఇది ఎప్పుడైతే ఆఫ్ అయిపోద్దో దానికి ముందు ఏం జరుగుతుంది ఇక్కడ సిగ్నలు ప్రెజెంట్ ఎండ్ గేట్ చూస్తే గనక పల్స్ రిలే అవుట్‌పుట్ ఏమైంది? నేనిప్పుడు ఇన్‌పుట్ I1 పుష్ బటన్ ప్రెస్ చేస్తాను. చూడండి ఏమవుద్దో? మీరు అబ్జర్వ్ చేయండి. నేనిప్పుడు ప్రెస్ చేసి హోల్డ్ చేశాను.
పుష్ బటన్ ఆన్‌లో ఉంది. సో, ఈ ఎండ్ గేట్ యొక్క ఈ ఇన్‌పుట్ ఆన్ అయింది. పైనున్న పల్స్ రిలే ఏమైంది? ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిపోయింది కాబట్టి నాట్ ద్వారా 1 వచ్చింది. అంటే ఈ సెకండ్ ఎండ్ గేట్‌కి అన్ని ఇన్‌పుట్స్ ఆన్‌లో ఉన్నాయి కాబట్టి ఎండ్ గేట్ అవుట్‌పుట్ ఆన్ అయింది. అందుకని పల్స్ రిలేకి ట్రిగ్గర్ ఎళ్ళింది. పల్స్ రిలేకి ట్రిగ్గర్ ఎళ్తే ఏమవుద్ది? పల్స్ రిలే అవుట్‌పుట్ ఆన్ అవుద్ది. తర్వాత టైమర్ ఆన్ అవుద్ది. 2 సెకండ్స్ తర్వాత Q2 ఆన్ అయింది. ఓకే. మనం స్టాప్ ప్రెస్ చేస్తే ఏమవుద్ది? రీసెట్ ఎళ్ళిపోద్ది. పల్స్ రిలేకి 2 పల్స్ రిలేకి రీసెట్ ఎళ్ళిపోద్ది. ఓకే. నేనిప్పుడు స్టాప్ ప్రెస్ చేస్తాను. స్టాప్ ప్రెస్ చేస్తే ఏమవుద్ది? 2 పల్స్ రిలేస్‌కి కూడా ఇక్కడ మీరు చూడండి. ఈ పల్స్ రిలే అవుట్‌పుట్ ఆన్‌లో ఉంది కదా! ఆఫ్ అయిపోద్ది. ఆఫ్ అయిపోయింది. ఇది మోటార్ యొక్క లేదా మెషిన్ యొక్క 2 స్పీడ్స్‌ని మనం కంట్రోల్ చేస్తున్నాం. ఫస్ట్ మెషిన్ ఆఫ్‌లో ఉంటది కాబట్టి ఫస్ట్ ఆన్ అవుద్ది. ఆన్ అయినప్పుడు లో స్పీడ్ సెలెక్ట్ అవుద్ది. తర్వాత పుష్ బటన్ ప్రెస్ చేసిన ప్రతిసారి కూడా లో స్పీడ్ నుంచి హై స్పీడ్‌కి, హై స్పీడ్ నుంచి లో స్పీడ్‌కి చేంజ్ అవుతా ఉంటది. ఓకే. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకొక సింపుల్ క్వెషన్ ఏంటంటే గనక మన ప్రోగ్రామ్‌లో మనం ఎందుకని ఈ ఆర్ బ్లాక్‌లో ఈ పల్స్ రిలేని కనెక్ట్ చేసాం సిగ్నల్. ఫస్ట్ పల్స్ రిలే యొక్క అవుట్‌పుట్‌ని ఈ ఆర్ బ్లాక్‌లో కనెక్ట్ చేసి మనం సెకండ్ పల్స్ రిలే రీసెట్‌కి కనెక్ట్ చేసాం గదా! ఎందుకు చేసాం? అది మీరు అనలైజ్ చేసి సిమ్యులేషన్‌లో మన కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఎందుకని కనెక్ట్ చేసాం రీజన్ అనేది. ఓకే. థాంక్ యూ. I will meet you in the next session.